కుటీస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రోజు బ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ రైనీ పుడతల గురించి. నెక్స్ట్ ఆంజనేయ స్వామి జన్మస్థల అక్కడ చూడడానికి వెళ్తున్నాము. మనం వెళ్ళేది కర్ణాటకలో. ఆటోలో 2 ఆటోలు పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఉల్గమ్మ గుడికి వచ్చాము రైనీ పుడతలు తీయించడానికి. ఫస్ట్ టైం ఏమో విజయవాడ అమ్మవారి గుడికి ఇచ్చేసాను. సెకండ్ది ఉల్గమ్మ గుడికి అని చెప్పేసి వచ్చాము. ఇలాగా మేము ఆల్రెడీ స్నానం కన్నా అన్నీ చేసేసి రావడంతో లోపలికి ఓన్లీ ఇద్దరమే వెళ్ళి రైనీ పుడతలు తీసుకొని వచ్చేసాము. అక్కడ ప్లేస్ అస్సలు బాగాలేదు. ఇంకేం చేస్తాము, పుట్టెంటికలు ఇచ్చిన తర్వాత అక్కడ క్లీన్ స్నానం ఒకసారి చేయించాలి కదా అని చెప్పి దగ్గరలో చిన్న లేక్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ వాటర్ బాగాలేవరా బాబు అని చెప్పి జాయిగా కొంచెం మంచిగా ఉన్న ప్లేస్లో వాటర్ తీసి స్నానం చేపిస్తే ఆవిడేమో కింద నుంచి మీదకి స్నానం చేస్తుంది అందులో. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్ గురించి ట్రై చేసాము. అమ్మవారి దర్శనం అయిపోయింది. తర్వాత బయటకు వస్తే అక్కడ అలాగ అమ్మవారికి చీర కడుతున్నారు. అవి మనం చెల్లించిన చీరలు అక్కడ బయట కడతారంట. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ భోజనానికి ఎక్కడన్నా ప్లేస్ బాగుంటుందేమో అని చెప్పి చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ప్లేస్ బాగుంది భోజనానికి అని చెప్పేసి. కానీ నేను తినే దగ్గర ఎక్కడ బ్లాగ్స్ తీయలేదు. అంతగా ఇష్టపడను భోంచేసే దగ్గర బ్లాగ్స్ తీయడం. అందుకే జస్ట్ అక్కడ చెట్టు కింద నీడ చిన్న అదేంటంటారు కాలువ గొట్లు ఉంటాయి కదా, కాలువ గొట్టు పట్టుకొని వెళ్ళిపోతే అక్కడ స్పేస్ ఉంది. శుభ్రంగా భోజనం చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆంజనేయ స్వామి జన్మస్థల అంటారు దీన్ని. అది ఎలా చెప్పాలంటే దీనికి 575 మెట్లు ఉన్నాయి. ఎక్కడమో అదే, దిగడమో అదే. మెట్లు కూడా ఎలాగంటే స్ట్రైట్గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయింది. నేను చేసిన ఇంకొక కిరికిరి ఏంటంటే ఇవేవో స్టెప్స్ తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి దేవుడా రేణిని ఎత్తుకొని నేను పైదాకా వచ్చేలా చూడు, పైదాకా మెట్లు ఎక్కేలాగా పాపని కిందకి దింపకుండా ఆగకుండా వస్తాను అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. పైకి వెళ్ళాక నాకు చుక్కలు కనిపించాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి మనకి హంపి అన్నది చాలా దగ్గర. ఇంకొకటి ఏంటంటే కొండల మధ్యలో నుంచి వాటర్ అన్నది పాస్ అవుతుంది. నేను దేవుడిని అలా మొక్కుకొని ఎక్కానో లేదో కానీ ఎక్కాక నాకు బాధ అనిపించింది, కానీ ఎక్కేటప్పుడు ఏం అనిపించలేదు. నెక్స్ట్ దిగేటప్పుడు చూడాలి, అమ్మా ఎన్నిసార్లు ఆగానంటే అన్నిసార్లు ఆగాను. అంతేలేదు, దేవుడు మహిమే మహిమ. అలా అనుకున్నానో లేదో నాకు పెద్ద బర్త్డేని అనిపించలేదు ఎక్కేటప్పుడు. దిగేటప్పుడు స్టాప్స్ నేను ఇంకా ఒకటే క్లిప్ యాడ్ చేశాను స్టాప్. అక్కడ చాలా క్లిప్స్ చాలా చోట్ల ఆగిపోయాను. ఆ తర్వాత ఇక్కడ ఆయన పుట్టిన ప్లేస్ ఎలా పుట్టారు ఏంటి అన్నది మొత్తం రాశారు. ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 6 అయింది. ఓకే బాయ్ కుటీ.